తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం చిత్తూరు నియోజకవర్గ పార్టీ సంస్థాగత కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రకటించారు. చిత్తూరు నగర అధ్యక్షులుగా నరేష్, కార్యదర్శిగా పచ్చప్పన్, కోశాధికారిగా దేవీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. చిత్తూరు రూరల్ మండలం అధ్యక్షులుగా రఘు, కార్యదర్శిగా శ్యామ్ రాజ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం, ముఖ్య అధికారిగా సురేష్ బాబును ఎన్నుకున్నట్లు తెలిపారు. చిత్తూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా మాజీ కార్పొరేటర్ నళినిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్నారు. మిగిలిన కమిటీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. పదవీ కాలం 2 ఏళ్లు ఉంటుందని, వీరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ పదవులు రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలో ఆశావహులకు అర్హతను బట్టి సీటు కల్పించే వీలుంటుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. మీరు అప్పుడే చెప్పినట్టు నన్ను కానీ లేదా మనందరికీ పెద్ద దిక్కైన దొరబాబు అన్న దగ్గర చెప్పి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరెవరైతే క్రమశిక్షణ కలిగిన వాళ్ళకి మిస్ అయినాయో వారందరికీ కూడా వేరే పదవులు ఇవ్వడానికి పార్టీ కానీ నేను కానీ ఉంటానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి చూస్తే చాలా సంతోషంగా ఉంది. పదవులు వస్తుంది అంటే చాలా మంది వచ్చారు. అదే పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం అంటే కూడా ఇలాగే కానీ వస్తే ఇంకా కావాలంటే 10 పదవులు కొట్లాడి తెచ్చి మీకు ఇవ్వడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఇప్పుడు గుడిపాల మండల కమిటీ ఫస్ట్ గుడిపాలకు సంబంధించి ప్రెసిడెంట్ గా సుబ్బానాయుడు, వైస్ ప్రెసిడెంట్ గా ధనసింగ్,